పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా చంపారంటే చాలా కసిగా ఎంతో టార్చర్ పెట్టి చంపినట్టుగా తెలుస్తుంది. అసలు ఊహించుకుంటేనే ఎంతో ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ షర్ట్ మీద, ఆ టీషర్ట్ మీద ఫుట్ ప్రింట్స్, ముగ్గురు ఖాళీ గుర్తులు ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. లోపల కాల్చారంట, తొడ మీద కాల్చారంట. ట్యాబ్ అండ్ ల్యాప్టాప్, ఫోన్ అన్ని పాస్వర్డ్స్ అన్నీ తెలుసుకొని, అంటే ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారు, ఏమేమి సేకరించారు, సనాతన ధర్మం గురించి, అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కానీ, లేదంటే ఖురాన్ గురించి కానీ ప్రతి ఒక్కటి పాస్టర్ ప్రవీణ్ దగ్గర ఎవిడెన్స్తో సహా ప్రతి ఒక్కటి 200 సంవత్సరాల నుంచి అంతా అన్ని సేకరించి పెట్టారు. ఆర్టికల్స్ అంటే ఉన్నాయి ఏంటి, ప్రతి గంధం అన్ని రెఫరెన్స్ అన్ని పెట్టుకున్నాడు అనమాట. సో అవి అడగడానికి ఆయన టార్చర్ పెట్టి ఆయన దగ్గర నుంచి 6,20,00,000 తీసేసుకున్నట్టుగా, వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా న్యూస్లో చెప్పారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారు, ముఖం అలా పగిలిందంటే ఎంత టార్చర్ పెట్టుంటారు. హెడ్లైట్ పగిలింది అంటే బలవంతంగా పట్టేసుకొని కొట్టి బాగా, అంటే నాకు తెలిసి బొక్కలు కూడా లోపల విరిగిపోయి ఉండొచ్చు. పోస్ట్మార్టం రిపోర్ట్లో 30 గాయాలు ఉన్నాయంట బాడీ మీద, ఇంకెక్కువ ఉండొచ్చేమో. తలకి వెనకాల దెబ్బ, తలపైన దెబ్బ తాకింది, ముఖానికి చాలా కందిపోయింది, ముఖమంతా చాలా ఘోరంగా కొట్టి చంపారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది. బలవంతంగా ఒక వైన్ బాటిల్ బలవంతంగా తాపితే అది ఇక్కడంతా కాలిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎంత టార్చర్ పెట్టుంటారు, అది ఎంత టార్చర్ పెట్టి చంపుంటారు. అంత మంచి వ్యక్తిని ఎలా చంపాలనిపించింది అంటే డబ్బుడికి అమ్ముడిపోయి మనిషిని మంచిగా చూడకుండా, మానవత్వం లేకుండా అలా చంపడం నిజంగా చాలా బాధాకరం. అది అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని చెప్పి కోరుతున్నాను. దేవుడే కాపాడాలి. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే అంత బాగుండాలి అంటే డాక్టర్ కే పాల్ గారిని గెలిపించండి. శాంతి సమాధానం, అన్ని కులాల మతాలు అన్నీ బాగుంటాయి, శాంతి సమాధానంగా ఉండాలి. ఐజీలు, పెద్ద ఐజీలు, డిఎస్పీలు, డీజీలు ప్రతి ఒక్కరు అమ్ముడిపోతున్నారు, భయపడుతున్నారు. సెంట్రల్కి భయపడుతున్నారు, స్టేట్కి భయపడుతున్నారు. నీతి న్యాయంగా పనిచేయట్లేదు. ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పోలీస్ చేయాలి, ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి ఎప్పుడు అనుకోకండి దయచేసి. ఒక గొప్ప రాజకీయ నాయక వ్యక్తులుగా, లేదంటే అంబేద్కర్ విలువలు పాటించి ముందుకెళ్ళేలాగా, లేదంటే అందరికీ న్యాయం చేసే విధంగా ఒక అడ్వకేట్ లాగా చేయించాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ ప్రశ్నించే గొంతుగా మీరు రిచర్డ్సన్ రాయల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి.